హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ప్రతిరోజు ఈ గిరిగాంతో ఒక్కడితో మీరు ఎంటర్టైన్మెంట్ అంటే మనం ఫన్ చేస్తూ ఉంటాం. సో ఇది మీకు ఆంతలేదని నాకు అర్థమైంది. ఈ గిరిని అందుకే 7 టైమ్స్ ఎక్కువ మీకు చూపించాలనుకుంటున్నా. అందుకే సప్తగిరి గారితో నేను వచ్చాను అనమాట. సో సప్తగిరి గారు అంటేనే మీ అందరి మొహాల్లో ఒక స్మైల్, ఒక హ్యాపీనెస్ ఇది సో స్టార్ట్ అయింటుంది నాకు తెలుసు. ఎస్, ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు, అడుగు పెట్టిన తర్వాత చాలామంది కామెడియన్స్ని మనం చూసాం. బట్ ఆయన కామెడీ చాలా ప్రత్యేకమైన జానర్లో ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. ఎనీవే ఆయన ఇప్పుడు ఇవాళ మనతో ఉన్నారు. మార్చి 21న పెళ్లిగాని ప్రసాద్ అనే టైటిల్తో ఆయన ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. డైరెక్ట్గా ఆయనతో మాట్లాడే సినిమా గురించి ఎన్నో విశేషాలని మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్ అండి సప్తగిరి గారు. హౌ ఆర్ యు గిరి? వెరీ ఫైన్. సో గిరి విత్ సప్తగిరి రైమింగ్ చాలా బాగుందన్న. సో పెళ్లిగాని ప్రసాద్ దీని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని క్లారిటీ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అనుకోకుండా బొమ్మరిల్లి సినిమాలో మీరు ఒక చిన్న వేషం చేయడం జరిగింది. సో బేసిక్గా దిల్ రాజు గారు ప్రొడక్షన్లో ఈ ఏమంటారు జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లతో ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అదే తరహాలో మీరు ఇంట్రడ్యూస్ అయ్యారనేది ఒక జనరల్గా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్ చేయాలనుకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావడం యాదృచ్ఛికమా, లేదంటే నటుడిగా రావడం యాదృచ్ఛికమా? ఏదనుకొని వచ్చారా? డైరెక్షన్ అనుకొని వచ్చారా ఇండస్ట్రీకి, లేదంటే నటుడిగా అనుకొని వచ్చారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావడం అనేది 100% అదొక ఎయిమ్. ఓకే, అలా వచ్చాం, డైరెక్టర్ అవుదామనే ఎయిమ్తోనే వచ్చాం. ఓహో. సో నటుడు అవడం అనేది మాత్రం యాక్సిడెంటలీ జరిగింది. యాక్సిడెంటల్ యాదృచ్ఛికం అది. ఓకే. సో అలా అక్కడి నుంచి మళ్ళీ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత ఎక్కడ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక 6-7 ఇయర్స్ 8 ఇయర్స్ అలా రన్ అయింది. దాని తర్వాత మళ్ళీ హీరోగా టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఆ హీరో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం మళ్ళీ ఆ రూట్లో వెళ్తున్నాను కాబట్టి ముందుకు సాగుతూ ఉండాలి. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ అన్న. మీరు హీరోగా కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి, ఇంకా ఇలాగే హీరోగా చాలా సినిమాలు చేస్తూ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ బొమ్మరిల్లి సినిమా తర్వాత పరుగు సినిమాలో మిమ్మల్ని చూసినప్పుడు, ఆ టీంలో చిన్న కొట్టంలో తెచ్చి మిమ్మల్ని పడేసినప్పుడు, అరే ఎవరు ఈ కొత్త ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, భలే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అని చెప్పేసి అనిపించింది. సో అక్కడి నుంచి మొదలు పెడితే మీరు చేసిన సినిమాలని కూడా చాలా ఎనర్జీతో, మీ పర్ఫార్మెన్స్ అద్భుతమైన కామెడీతో, జనరల్గా మీరు లేకుండా ఆ స్క్రిప్ట్ని, మీరు చెప్పిన డైలాగ్ని జనరల్గా బయట ఊహించుకుంటే ఇందులో ఏముందబ్బా ఫన్ అన్నట్టుంటుంది. కానీ మీరు చెప్పిన ఆ వేరియేషన్లో చాలా ఫన్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ కథా చిత్రంలో అక్క వచ్చావక్క అంటే అది మామూలు పదం, అసలు దాంట్లో ఫన్ ఏమి ఉండదు వాస్తవంగా స్క్రిప్ట్లో. కానీ మీరు చెప్పే విధానంలో దాన్ని జనాలు ఎంతగా ఎక్కించుకున్నారు, ఎంతగా ఎంజాయ్ చేశారు, ఎంత పడి నవ్వారు థియేటర్లో. అందులో నేను ఒకరిని చాలా బాగా ఎంజాయ్ చేశాను డైలాగ్ని. సో ఎలా సాధ్యం ఉన్నది అంటే మామూలు స్క్రిప్ట్ని కూడా మీరు దాన్ని చాలా ఎనర్జెటిక్గా చేస్తారు? అదే ఒక రకంగా నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి దానికి ఒక మనం కృతజ్ఞతగా ఉంటాం కాబట్టి. సో ఆ చిత్తూరు స్లాంగ్ అవ్వచ్చు, ఆ స్లాంగ్లోనే ఒక తెలియని ఒక ఫన్ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఓకే. సో ఆ ప్రాంతవాసిగా, చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆ స్లాంగ్లో మాట్లాడడం, ప్లస్ బేసిక్గా మన అంటే మన బాడీ లాంగ్వేజ్ కొంచెం కామెడీగా ఉండడం, ఈ రెండు మిక్సే అక్కడ రావడం వల్ల నాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని మనకే తెలియదు. సో ఆ ప్రాంతవాసిగా నా బాడీ లాంగ్వేజ్ పరంగా ఆర్టిస్ట్గా మారాను. సో వాటిని మిక్స్ చేసి అలా డైలాగ్ డెలివరీ చేయడం వల్ల మీ అందరికీ నచ్చింది. గాడ్ గ్రేస్ ఇంతవరకు ముందుకు నడిచాం. సో డెఫినెట్గా మా చిత్తూరు జిల్లాకి ఎప్పుడు మనం పుట్టిన ఆ ప్రాంతవాసిగా రుణపడి ఉంటా. రైట్ అన్న. అలాగే మీరు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్థిరపడాలని వచ్చిన వాళ్ళు, సో బొమ్మరిల్లు సినిమాలో అనుకోకుండా వేషం ఇచ్చినప్పుడు, అరే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను కదా, ఇప్పుడు వేషం అంటున్నారు, ఇది చెయ్యాలా వద్దా, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేశారు? బ్రదర్, అప్పట్లో అనుకోకుండా మీరు అన్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్లతో ఒక చిన్న క్యారెక్టర్ వేయడం, ఆ రకంగా నాకు కూడా ఒక అవకాశం రావడం, ఆ అవకాశం తర్వాత అది ఒక బ్లాక్ బస్టర్, ఒక క్లాసిక్గా మిగిలిపోయింది బొమ్మరిల్లు అనే సినిమా. సూపర్. సో ఆ సెంటిమెంట్ని వర్కౌట్ చేస్తూ నా పరుగు సినిమాలో త్రూఅవుట్ క్యారెక్టర్ చేయడం, అది కూడా మంచి హిట్ కావడం, ఆ హిట్ తర్వాత అనుకోకుండా ఆర్టిస్ట్గా మంచి అవకాశాలు రావడం, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మళ్ళీ వెళ్ళాలి అనేంత టైం లేకుండా ఆర్టిస్ట్గా బిజీ అవడంతో అలాగ కంటిన్యూ అయిపోయాను. బట్ అలా జరిగింది అంతే, యాక్సిడెంట్లీ. సో మీకు ఆ ఛాన్స్ ఇండస్ట్రీ ఇవ్వలేదన్నమాట, మీకున్న టాలెంట్కి వెంటనే అవకాశాలు రావటం, సో డైరెక్షన్ని మర్చిపోయేలా చేసింది అంతే. ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. బట్ ఏదైనా స్క్రిప్ట్స్ మనం మాట్లాడినప్పుడు, కూర్చున్నప్పుడు, మన సినిమాలకు చిన్న చిన్న డెవలప్మెంట్ చేసినప్పుడు అక్కడక్కడ అలా చిన్న చిన్న అవుట్పుట్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం అది నచ్చిన వాళ్ళు తీసుకుంటాం, నచ్చిన వాళ్ళు లీవ్ ఇట్, అంతే. రైట్. సో పెళ్లిగాని ప్రసాద్ టైటిల్, మన సినిమా టైటిల్ ఇప్పుడు. సో పెళ్లిగాని ప్రసాద్, నిజంగా ఆ పెళ్లిగాని ప్రసాద్ అన్న మాట వినగానే అనుకోని ఒక స్మైలు, ఒక కామెడీ, ఒక వెటకారం,
అనుకోకుండా మనలో స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైటిల్ని తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే పెళ్లిగాని ప్రసాద్ అనేది మల్లీశ్వరి సినిమాలో వెంకటేశ్వర గారు ఒక చిన్న క్యారెక్టర్తో ఫన్ జనరేట్ చేయడం, అద్భుతంగా పండటం ఆ క్యారెక్టర్. సో చాలా హైలైట్ అయింది. ఇదే టైటిల్ ఇదే డేట్లో ఇప్పుడు మీరు మార్చి 21న దీన్ని రిలీజ్ చేస్తున్నారు పెళ్లిగాని ప్రసాద్ అనేది. ఇదే 21వ తేదీన ఇదే టైటిల్తో గతంలో ఒక సినిమా చేశారు, రిలీజ్ చేశారు. అంటే మార్చి 21 కాదు, ఫిబ్రవరి 21, 2008 అనుకుంటా. మన అల్లరి నరేష్ గారు శివాజీ గారితో ఇదే టైటిల్తో వచ్చినట్టుంది. సో దాన్ని ఉంది అనుకుంటా కదా, పెళ్లిగాని ప్రసాద్ కానీ అని ఉంది. సో దీన్ని కంపేర్ చేసుకుంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమంటారు బ్రదర్? అదొక ఐకానిక్ క్యారెక్టర్ అది. అది విక్టరీ వెంకటేష్ గారు చేసిన క్యారెక్టర్ అది. సో అది ఎప్పటికీ ఎంతమంది యూజ్ చేసుకున్నా దాన్ని 100% దాని రిజల్ట్ దానికి ఉంటుంది. సో మా సినిమాకి అయితే మాత్రం డెఫినెట్గా ఇది యాప్ టైటిల్. ఓకే. ఈ కట్నం వారి శాసనాల గ్రంథం కావచ్చు, ఆ వాటికి కట్టుబడి ఒక అబ్బాయి తన జీవితంలో ఎలా ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ దానిపైన ఎలా ఉంది, వీటికి అన్నిటికీ ఆ కట్నం వారి శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుబడి ఉండడం వల్ల పెళ్లి కాకుండా మిగిలిపోతూ ఉంటాడు. సో దాని తర్వాత ఏం జరిగిందనే స్టోరీ. సో ఈ పెళ్లి కాక ఉండిపోవడంతోనే అతన్ని పెళ్లిగాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. సో మాకు కరెక్ట్గా యాప్ట్ అయింది ఆ టైటిల్. సో ఆ సిచ్యువేషన్స్ ఆ స్క్రిప్ట్లో అవన్నీ. సో కాబట్టి మేము మళ్ళీ అయినా పర్లేదు పెళ్లిగాని ప్రసాద్తోనే వెళ్దామని చెప్పి ఈరోజు ఈ అవుట్పుట్తో వచ్చాం. రైట్. అలాగే మీరు గతంలో చేసిన సినిమాలు మనం ఒకసారి చూసినట్లయితే క్యారెక్టర్ కొంచెం ఉన్నా కూడా మీ కామెడీతో ఆక్రమించేస్తారు సినిమాని. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రేమకథా చిత్రం కానీ లవర్స్ కానీ గుర్తు తెచ్చుకుంటే ఆ హీరోలు హీరోయిన్ల కంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే సప్తగిరి గారు. సో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తేనే ఆ సినిమాని మీరు ఆక్రమించే సో ఇది మీరు ఇప్పుడు ఈ సినిమాలో పెళ్లిగాని ప్రసాద్లో కంప్లీట్గా త్రూఅవుట్ మీ మీద రన్ అవుతుంది సినిమా మొత్తం. సో ఎలా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? బ్రదర్, ఇప్పుడు ఫుల్ లెంత్ త్రూఅవుట్ క్యారెక్టర్ మనం చేయగలిగినప్పుడు స్క్రిప్ట్ బలంగా ఉండాలి. స్క్రిప్ట్ బలంగా లేనప్పుడు, స్క్రిప్ట్ హ్యూమర్గా లేనప్పుడు, స్క్రిప్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఎవరైనా సరే 100% దాన్ని మనం వర్కౌట్ చేయలేం. సో మనం చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చేసేస్తున్నాం, అన్ని సినిమాల్లో చేసేస్తున్నాం. మళ్ళీ అదే ఈ క్యారెక్టర్ ఇక్కడ చేస్తూ ఉంటే జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. ఇప్పుడు సప్తగిరి హీరోగా చేశాడంటే ఫస్ట్ కామెడీ అనేది 100% ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని తగ్గట్టు కథ ఉంటేనే సినిమా ఆడుతుంది. సో ఈ సినిమా త్రూఅవుట్గా మేము ఆ క్యారెక్టరైజేషన్ పైన వెళ్ళాం కాబట్టి, ఆ స్క్రిప్ట్లో నా హ్యూమర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది స్క్రిప్ట్ గెలుస్తుంది. రైట్. సో ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకుండా సినిమాని మామూలు జనరల్గా ఒక సినిమాలాగా ఎలా చూస్తాం అదే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళటం బెటర్ అంటారు. అంటే ఇప్పుడు ఫన్ రీసెంట్ డేస్లో ఎన్నో యాక్షన్ సినిమాల మధ్య ఒక గోదావరి గట్టు మీద ఒక వినసొంపైన సాంగ్ విన్నాం. ఓకే. ఒక మంచి హిలేరియస్ సబ్జెక్ట్ చూసాం. సో ప్రజలందరూ వాళ్ళు ఏ విధంగా అయితే సంక్రాంతికి వస్తున్నాం చూసి రీజనల్ లాంగ్వేజ్లో ఒక బ్లాక్ బస్టర్గా చేశారు. అక్కడ మొత్తానికి ఓవరాల్గా ఆ సినారీలో మనకు వర్కౌట్ అయింది ఏంటి? ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ అదే కంటిన్యూ చేస్తూ ఇది కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి సేమ్ బ్యానర్ ఎస్విసి రిలీజ్ నుంచి వస్తుంది కాబట్టి సో డెఫినెట్గా మేము కూడా ఒక మంచి రిజల్ట్ అందుకుంటామని ఉన్నాను. ఓకే. ఓవరాల్గా కంటెంట్ ఫన్, మీరు నవ్వండి, ఎన్నో ఫ్రస్ట్రేషన్స్లో బయట ఉంటారు, మా సినిమాకి రండి, 2 hours నవ్వుకొని హ్యాపీగా బయటకు వెళ్ళండి. రైట్. ఎస్విసి క్రియేషన్స్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం బొమ్మరిల్లి సినిమా, అక్కడ మీకు ఫస్ట్ నటుడిగా అవకాశం ఇచ్చింది దిల్ రాజు గారు, ఎస్విసి క్రియేషన్స్. సో ఈరోజు అదే బ్యానర్లో మళ్ళీ మీ సినిమా హీరోగా రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలో చాలా జర్నీ చూశారు. సో ఎలా మీకు ఎస్విసి క్రియేషన్స్తో ఉన్న అనుబంధం, ఇప్పుడు అదే బ్యానర్లో మీరు ఒకప్పుడు ఒక చిన్న క్యారెక్టర్తో పరిచయమైన నటుడిగా ఆ బ్యానర్లో, ఇవాళ అదే బ్యానర్లో హీరోగా ఈ సినిమా రిలీజ్ అవ్వటం ఎలా అనిపిస్తుంది? నిజంగా ఒక గొప్ప అదృష్టం బ్రదర్. ఎస్విసి బ్యానర్లో నేను ఆర్టిస్ట్గా బ్రాండ్ బాటప్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ నేను అదే బ్యానర్లో ఎన్నో సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, కమెడియన్గా కూడా వర్క్ చేశాను. ఇప్పటికీ రాజ్ సార్కి శిరీష్ సార్కి మాకు మధ్య ఉన్న సంబంధం డెఫినెట్గా ఎప్పుడూ ఒక అన్నదమ్ముల సంబంధం, ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. ఏం తమ్ముడు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఆర్టిస్ట్ అయ్యావు, బాగుంది ఆ లైఫ్, నా గ్రోత్ అంతా వాళ్ళు చూశారు. మధ్యలో హీరో అయ్యాను అది చూశారు. రకరకాల వేస్లో నన్ను అన్ని విధాలుగా చూశారు. ఎప్పుడు చూసినా మా బ్యానర్ నుంచి వచ్చావు, జాగ్రత్త, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి, ఎక్కడ పొరపాట్లు చేయదనే మంచి సలహాతో ముందుకు నడుస్తారు, మంచి సలహాలు ఇస్తారు మాకు. తప్పకుండా ఇంతకాలం తర్వాత నేను ఎదురు చూసింది ఇదే. ఓకే. సో నేను సినిమాలు చేశాను కానీ ఇంతకుముందు కొన్ని సినిమాలు వాటిని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాను కొన్ని విషయాల్లో. సో ఈ సినిమాలో ఆ పొరపాటు జరగకూడదు అని నిశ్చయించుకొని ఈ సినిమాని తీసుకెళ్ళి వాళ్ళకి ఈ కంటెంట్ చూపించి ఎస్విసి రిలీజ్ ద్వారా జరగడం జరిగింది. రైట్. సో ఫస్ట్ అంటే ఈ కంటెంట్ చూపించినప్పుడు మరి దిల్ రాజు గారు ఏమన్నారు? అంటే ఫస్ట్ టైమే నచ్చిందా, లేదంటే ఏమైనా రిక్వెస్ట్ చేశారా? అంటే ఎలా ఫస్ట్ శిరీష్ అన్న చూశారు. ఓకే. ట్రైలర్ చూపించాను, పోస్టర్ చూపించాను. ఓకే సార్ ఈ సినిమా మీరు చూడాలి అంటే చూశారు. పోస్టర్ చాలా క్వాలిటీగా ఉంది, టీజర్ చాలా బాగుంది సార్, నా పైన ఉన్న గౌరవంతో ఒకసారి సినిమా చూడండి అని చెప్పాను.
నీ పైన గౌరవంతో 100% సినిమా చూస్తా. కాకపోతే ఒకటే కండిషన్, ఫస్ట్ 20 మినిట్స్ నాకు నచ్చిందా, త్రూ అవుట్ 20 మినిట్స్ 2 అవర్స్ చూస్తా. లేని పక్షంలో నిర్మోహమాటంగా మొహం మీద చెప్పి వెళ్ళిపోతాం తమ్ముడు, అర్థం చేసుకో. ఎందుకంటే మాది వాల్యుబుల్ అండ్ క్రూషియల్ టైం, దాన్ని మేము వెయిట్ చేయరు వాళ్ళు. సో అన్న షూర్ అన్న, మీరు ఎలా చెప్తారంటే అంతే. ఒకరోజు ఫైన్ డే మార్నింగ్ ప్రసాద్ ల్యాబ్కి వచ్చారు, శిరీష్ అన్న సినిమా చూశాడు. 20 మినిట్స్ కదా 2 అవర్స్ చూసి ఎంజాయ్ చేశారు. బ్రదర్ నిజంగా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేసి, దీని వెనక ఎస్విసి బ్యానర్ ఉంది, మీరు హ్యాపీగా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోండి అని అష్యూరెన్స్ ఇచ్చారు. ఈరోజు రిలీజ్ వరకు వచ్చింది సినిమా. రైట్. అలాగే టీజర్ రిలీజ్ చేశారు రీసెంట్గానే. టీజర్ చూస్తే టీజర్లో మనకి కంప్లీట్గా అర్థమైపోతుంది సినిమా ఎలా రన్ అవుతుంది, ఎలా ఏ కాన్సెప్ట్ మీద తీశారనేది క్లియర్గా అర్థమైపోయింది. సో కట్నం వారి శాసనాల గ్రంథం. సో కట్నం కోసం తరతరాలుగా వస్తున్న కట్నం తీసుకునే ఆచారం మీద, సో పేరెంట్స్ దాని మీద స్టిక్ అయి ఉండి మీకు మంచి కట్నం వస్తేనే పెళ్ళి చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండి, సో ఆ కట్నం ఎప్పుడు వస్తుందా, మీకు ఇప్పుడు పెళ్ళి అవుతుందా, మీరు ఆ వెయిటింగ్లో ఉండటం, ఇదంతా కథ మనకి లీక్ అయినట్టుగా అనిపిస్తుంది టీజర్లో. సో లేదు, అవి ఓన్లీ హీరో క్యారెక్టరేషన్కి సంబంధించి మేమే ఆ క్యారెక్టరేషన్ వదిలేసాం. హీరో ఫ్యామిలీకి సంబంధించి మొత్తం వదిలేసాం. సో ఇప్పుడు మాకు ఇటువంటి ఫ్యామిలీ, ఇటువంటి స్ట్రిక్ట్గా బతుకుతున్న ఫ్యామిలీకి ఒక సునామీ లాగా ఇంకో ఫ్యామిలీ వచ్చి ఢీ కొట్టుతుంది. సో అదే హీరోయిన్ సైడ్ నుంచి వచ్చే కాన్సెప్ట్, ఆ కంటెంట్ అదే దాచాం. సో అదే మనకు ఫన్ బ్లాస్ట్ అయ్యేది వాళ్ళ సైడ్ నుంచి వచ్చేటువంటి ఆ ప్రాబ్లం. సో కాబట్టి తప్పకుండా ఒకటి రివీల్ చేసాం, ఒకటి రివీల్ చేయలేదు. అది మీకు తప్పకుండా థియేటర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో మరో తెలియని సస్పెన్స్ ఒకటి ఉందంటారు అయితే. అసలు 2 ఫ్యామిలీస్ మధ్య ఒకరికో ప్రాబ్లం, ఒకరికో ప్రాబ్లం. ఆ ప్రాబ్లమే మనకు నవ్వు తెప్పిస్తుంది, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో అది దాచిపెట్టాం. రైట్ సార్. అభిలాష్ రెడ్డి గారు డైరెక్షన్లో ఈ సినిమా తీశారు. సో ఈ కథ ఎలా వచ్చింది మీ దగ్గరికి? మీరు దీనికి యాప్ట్ అని చెప్పేసి ఈ కథ మీ దగ్గర రావడం జరిగిందా, అంటే కథ బాగుందని మీకు తెలిసిన కథ మీరు చేయాలని ముందుకు వచ్చారా, ఎట్లా? ఈ సినిమా చేయడానికి ఒక కమెడియన్ కావాలి. ఓకే. ఎందుకంటే ఫన్ ఓరియంటెడ్ సినిమా. ఆల్రెడీ మనది సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి హీరోగా చేస్తున్నాం. సో వాళ్ళు ఆ సినిమాలు చూస్తున్నారు. అన్న ఫన్నే కాదు, ఎమోషన్ సెంటిమెంట్ కూడా బాగా చేశారని వాళ్ళు బిలీబిలిటీ చేశారు. నా దగ్గరకు వచ్చినప్పుడు విత్ డైలాగ్ వర్షన్తో వచ్చారు. అఖిల్ వర్మ డైలాగ్ వర్షన్తో వచ్చారు. అది విన్నప్పుడు కమెడియన్ అయినా నాకే నవ్వు వచ్చింది. సో నాకు అక్కడే కాన్ఫిడెంట్ వచ్చింది. నన్నే నవ్వించారంటే తప్పకుండా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. అయినా కూడా సెకండ్ ఒపీనియన్ కోసం నేను మారుతి అన్నకు చెప్పించడం జరిగింది. మారుతి అన్న ఒకటే మాట, ఫస్ట్ ఈ సినిమా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ నా దగ్గర, ఇది నాది అని చెప్పారు. నా మాటగా విను అన్నారు. అయ్యో ఎంత మాట అన్నా అని చెప్పి టోటల్ కంప్లీట్ చేసి అన్న దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కాపీ చూపించాను. చూసి ఎక్స్టాండర్గా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న దీని వెనక ఉండి ఎస్విసి రిలీజ్ వరకు మమ్మల్ని తోడున్నారు. రైట్. అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారి విషయానికి వస్తే, ఆయన గతంలో చాలా సినిమాలు చేశారు. వాటన్నిటిలో కూడా లవ్ మూవీస్ ఉన్నాయి, హర్రర్ మూవీస్ ఉన్నాయి ఎక్కువగా. నాకు తెలిసి కామెడీ మూవీస్ 1-2 చేశారు. సో చాలా డిఫరెంట్ జానర్ అనుకుంటే, ఎందుకంటే మేము వయసుకు వచ్చాం కావచ్చు, సినిమా చూపిస్తాం మామ కావచ్చు, అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆయన. సో కామెడీ సినిమాకి ఎంతవరకు న్యాయం చేశారు, ఎలా అనిపించింది మీకు? లేదంటే కామెడీ సినిమా అయినా కూడా ఆయన జోనర్లో ఏదైతే మనం గొప్పగా చేయగలరో దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఒకటి ఉంది. దాని దగ్గర ఒక బ్యూటిఫుల్ మెలోడీ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆయన. సో మాకు ఆయన ఆర్ఆర్ అనేది ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. అంటే ఫన్ వేలో సీన్స్ని ఎలివేట్ చేయడానికి. సో ఈ రెండు మాకు వర్కౌట్ అయినాయి. ఆయన వేలో మెలోడీ ఇస్తూనే ఆర్ఆర్తో ఈ సినిమాని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగారు. రైట్. అలాగే పెళ్లిగాని పెళ్లిగాని ప్రసాద్ కష్టాలు చూపిస్తూ మమ్మల్ని నవ్విస్తారని అర్థమైంది. ఫైనల్గా పెళ్లిగాని ప్రసాద్ పెళ్లి చేసుకోవడం జరుగుతుందా ఈ సినిమా? క్లైమాక్స్ ఎలా చూపించారు? లేదు, అన్నీ ఉంటాయి బ్రదర్. పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ వచ్చి కొట్టే సునామీ లాంటి దెబ్బ ఎలా ఉంటుంది, దానికి ఎలా ఉంటుంది, దానికి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది సినిమా దానిపైన ఆధారపడింది. అది పక్కా ట్రైలర్లో రిలీజ్ చేస్తాం, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి, ఈ కట్నం మీద ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ఏమన్నా ఈ కట్నం తీసుకోకూడదు అనే విధంగా మెసేజ్ ఇచ్చే విధంగా ఏమైనా ఏదన్నా సీన్స్ ఉన్నాయి? లేదు, అలాంటిది ఏం లేదు. కట్నం తీసుకోకపోవడం అనేది కూడా ఫన్గానే చెప్పాం. చివరికి కట్నం వద్దనే చెప్పాం. రైట్. అంతే, అది కూడా ఫన్ వేలోనే చెప్పాం. రైట్. అలాగే ఇప్పుడు ఈ సినిమా కామెడీ సినిమా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్లో రాబోతుంది. అందులో నవ్వులు పూయించడం, అంటే నవ్వుల్ని పువ్వులతో కంపేర్ చేస్తూ ఉంటాం. లక్కీగా ఇప్పుడు వసంతకాలం నడుస్తుంది. ఈ వసంతకాలంలో వచ్చే మరో పువ్వు అనుకోవచ్చా? ఈ 100% బ్రదర్. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఓటీటీకి వెళ్దాం అని మేము స్టార్ట్ చేసాం. తర్వాత అవుట్పుట్ అంతా చూసుకున్న తర్వాత దీని వెనక ఇంతమంది పెద్దలు నిలబడ్డారంటే ఎన్నో పరీక్షలు దాటి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. సో తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ సినిమా చూసి వాళ్ళు మార్క్స్ చేయడం బట్టే ఈరోజు థియేటర్కి ధైర్యంగా రాగలుగుతున్నాం. సో తప్పకుండా మీరు అన్నట్లు వసంతకాలంలో ఫస్ట్ విరబూసే పువ్వు మాదే, March 21.
సూపర్ సూపర్. సో సమ్మర్ అంటేనే ఎక్కువ యూత్ సినిమాలకు వెళ్ళే టైం ఇది. సో స్టడీస్కి కొంచెం బాగా ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, కొన్నాళ్ళు హాలిడేస్ అనే టైం ఇది. యూత్ సినిమాని కాదండి, ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళే కాలం. రైట్. అంటే మమ్మల్ని నవ్వించాలి, అంటే మమ్మల్ని నవ్వించే సినిమాలకు వెళ్తారు. అది ఏ జోనర్లో ఉండొచ్చు, అది మనం నవ్వించాలి, అలా వెళ్తారు కాబట్టి యూత్ సినిమాలు వస్తాయి. మాది ఎంటర్టైన్మెంట్ సినిమా, మాది కూడా 100%. అప్పుడే మనం వయసు ఎక్కిందంటారా? అట్లా కదండి, అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాని ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళైనా లైక్ చేస్తారనుకోండి. అంటే యూత్కి పనికొచ్చే పాయింట్లు ఏమైనా ఉన్నాయా మీరు ఏమన్నా ఇందులో? పెళ్లి కాని ప్రసాదాలు అంటే అంత ఆల్మోస్ట్ అందరూ యూతే, పెళ్లి కాని వాళ్ళంతా. దానిలో కొంచెం ఏజ్ అటు ఇటు ఉండొచ్చు. సో వాళ్ళందరినీ పెళ్ళి అయ్యేంత వరకు మనం ఏజ్గా యూత్ కింద లెక్కేద్దాం. సో పెళ్లి కాని ప్రసాదాలు అందరూ ఈ సినిమా చూస్తే పెళ్ళి అయిపోతుంది. సో అదనమాట. సో ఈ సినిమా చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, పెళ్ళి అవ్వాలంటే ఏం చేయాలి. పెళ్లి కాని అమ్మాయిలకి, పెళ్లి కాని అబ్బాయిలకి ఇద్దరు క్లారిటీ వస్తుంది. ఇద్దరు సినిమా చూస్తే పక్క పెళ్లి కూడా అయిపోద్ది. రైట్. సెంటిమెంట్. సో ఇప్పుడు మీరు గతంలో చేసిన ఎన్నో క్యారెక్టర్లు కావచ్చు, ఎంతో కామెడీ సినిమాలు ఎన్నో వేరియేషన్స్ చూపించారు. సో ఈ సినిమాలో మీరు ఈ పాయింట్లో నన్ను కొత్తగా చూస్తారు, ఈ కోణంలో ఇది కొత్త కోణం ఇందులో చూడొచ్చు ఈ సినిమాలో అనేది ఏదైనా ఉందా? అదే ఇంతకాలం ఒక సప్తగిరిని చూశారు, ఒక హైపర్ యాక్టివ్ ఉన్న సప్తగిరిని చూశారు, మీరు అన్నట్లు సీన్స్ బ్లాస్ట్ చేసే సప్తగిరిని చూశారు. సో ఈ సినిమాలో అది కాకుండా సెటిల్డ్గా, అతను ఎంత సెటిల్డ్గా ఉంటే అతని చుట్టూ ఉన్న సీన్స్ అంతా గొప్పగా ఫన్గా వర్కౌట్ అవుతాయి. అందుకని ఇందులో ఉన్న నా ఇన్నోసెన్సే సినిమాకి ప్లస్. సో అలా కాకుండా ఇలా సెటిల్గా చేసి నా చుట్టూ ఉన్న 10 మంది సప్తగిరిని పెట్టి వాళ్ళ ద్వారా ఫన్ చేయించడం అనేది మా సినిమాకి ప్లస్. సో కాబట్టి కొత్త సప్తగిరిని 100% చూస్తారు. రైట్. అలాగే ఈ సినిమాలో సప్తగిరి హీరో. సో సప్తగిరి ఒక బాంబు లాంటి, ఒక ఫన్ బాంబు లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఇంకా చాలామంది కమెడియన్స్ యాక్ట్ చేశారు, రోహిణి గారు కావచ్చు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు మీతో. సో వాళ్ళందరూ మీ క్యారెక్టర్ తగ్గ వెయిట్ బ్యాలెన్స్ చేశారా? బ్రదర్ ఈ సినిమా చెప్తున్నా కదా, వాళ్ళే సప్తగిరిలో అవుతారు. అంటే మీరు అన్నట్టు ఆ బ్లాస్ట్ అన్నారు, సప్తగిరి కాదు, మిగతా వాళ్ళు కూడా సప్తగిరి. మిగతా వాళ్ళు కూడా సప్తగిరి. అది లక్కీగా ఆ స్క్రిప్ట్లో ఉంది, ఆ స్క్రిప్ట్లోనే ఆ హ్యూమర్, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది నటించడానికి. వాళ్ళు నన్ను కరెక్ట్గా ఆడుకుంటే సినిమా అయిపోయింది. సో కాబట్టి వాళ్ళు నన్ను కరెక్ట్గా ఆడుకున్నారు. తప్పకుండా నా ఇన్నోసెన్స్ ఈ సినిమాకి, వాళ్ళ హైపర్ ఈ సినిమాకి 100% వర్క్ చేస్తుంది ఎంటర్టైన్మెంట్. సో చాలా వరకు ఇప్పుడు హీరోగా వచ్చిన వాళ్ళు తర్వాత హీరోగా కంటిన్యూ అవ్వాలి అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేయొద్దు, నెక్స్ట్ హీరోగానే కామెడీ సినిమాలు కానీ, కామెడీ హీరో కానీ, లేదంటే ఇంకా నెక్స్ట్ వేరే జానర్ కానీ టచ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మీ జర్నీ ఎలా ఉండబోతుంది? ఫర్దర్గా 100% ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్నాను. ఓకే, ఎంటర్టైన్మెంట్ పరంగా అది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కావచ్చు, యాజ్ ఎ హీరోకి కావచ్చు, ఏ అవకాశం వచ్చినా పని దొరికితే 100% నేను చేయడానికి సిద్ధం. సో ఇప్పుడు నెక్స్ట్ అదే వేలో పని కావాలి. పని కోసం అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇటు హీరోగా ఏది దొరికినా ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రైట్. ఆ విధంలోనే ఆ దారిలోనే ముందుకెళ్తాం. రైట్. సూపర్ అన్న, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే హీరో కానీ కాదు, ఒక మీకు వాల్యూ ఇచ్చే క్యారెక్టర్ ఏది ఇచ్చినా మీరు చేస్తారనే దానికి రెడీగా ఉన్నారు. సరే, ఎనీవే ఫైనల్గా ఈ పెళ్లిగాని ప్రసాద్ సినిమా గురించి మా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పను బ్రదర్, మెసేజ్ ఏం లేదు. మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. ఫన్ 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 కోసం రండి, నవ్వుకోండి, హ్యాపీగా 10 మందికి వెళ్ళి బయటికి చెప్పండి. ఈసారి 100% గ్యారంటీ నేను ఇస్తున్నా, మిమ్మల్ని నవ్విస్తా. రైట్. అంతే. సూపర్. చూసారు కదా. సో మార్చి 21వ తేదీ పెళ్లిగాని ప్రసాద్ మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి మన ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, ఎందుకంటే ఆ టైటిల్లోనే చాలా కామిక్ ఉంది. సినిమాలో ఇంకా ఫన్ జనరేట్ చేయొచ్చు. అందులోని సప్తగిరి అంటే మనందరికీ తెలియని విషయం కాదు, మామూలు కామెడీ ఉండదు. ఎనీవే, ఇది వాళ్ళ సెలబ్రిటీ టాక్స్. థ్యాంక్ యూ.